యాసంగి ధాన్యం చేతికి వచ్చినందున అన్ని గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పాల్గొని మాట్లాడుతూ యాసంగి వరి సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా రైతులు ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించక రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. వర్ష ప్రభావంతో ఇప్పటికే సగం వరి చేలు ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయించిన మద్దతు ధరల బ్యానర్ పెట్టాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన బోనస్ కూడా ఈ రబీలో ఇవ్వాలని కోరారు. జిల్లాలో అనేక గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే ప్రత్యేక సమావేశం నిర్వహించి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాలలో అద్దె బోర్ల ద్వారా ప్రజలకు తాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా గ్రామాలలో ఉన్న చేతి పంపులను వెంటనే రిపేరు చేయాలని కోరారు. దళిత వాడలు, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో వేలాది ఎకరాలలో కొనసాగుతూ సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న భూములు, ఎస్ఆర్ఎన్సీ కాలువ పరిధిలో ఉన్న భూములకు సాగునీరు రాకపోవడంతో కేవలం బోరు, బావి మీద ఆధారపడి పంటలు వేశారని, భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ పంటలు కూడా తీవ్రంగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.